ఇక్కడ కుకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిన ఇంకా పార్టిసిపెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఏం చేశారు అసలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో కనుక్కుందాము. ఇలా మీ పేరేంటండి? నమస్తే అండి, పూజిత నా పేరు. పూజిత. నమస్తే అండి, నా పేరు ప్రణవి. పూజిత, ప్రణవి. సో మీ ఇద్దరు కలిపి వంట చేశారా ఏంటి? అదే చెయ్యేసాం, ఇద్దరం కలిపి చేసాం. ఓకే. సో ఇద్దరు యూ లుక్ యంగ్. మరి కుకింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే అమ్మ చేస్తున్నారు, కుకింగ్ అంటే ఇద్దరికి కూడా ఇంట్రెస్టే. జనరల్గా కుకింగ్ ఛానల్ చూస్తాం, ఏదైనా ఫుడ్ అంటే ఇంట్రెస్టే, బాగా వంటలు చేస్తాం. ఇద్దరం కలిపి హెల్ప్ చేస్తాం అమ్మకి, సో అలాగే మాకు అలవాటు అయిపోయింది. ఫస్ట్ సేమ్ ఇద్దరు సిస్టర్సా? ఓకే, ఐ డెంట్ గెట్ దట్. ఓకే, మీ ఇద్దరు సిస్టర్స్, మీ మమ్మీ చేస్తుంటే రోజు చూస్తారు కాబట్టి ఇన్స్పిరేషన్ అనమాట ఇవాళ కుకింగ్. అంటే మీరు ఇద్దరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళ లేకపోతే వాట్? ఇండియాలో పుట్టామండి, ఇద్దరం ఇండియాలో పుట్టాం. ఇండియాలో పుట్టి ఇక్కడికి నేను 6 years అప్పుడు ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 11 years నుంచి ఇక్కడ ఉంటున్నాం. 11 years నుంచి ఇక్కడ ఉంటా కూడా వీళ్ళు ఇంకా కుకింగ్, ఇండియన్ కుకింగ్ చేస్తున్నారండి. అండ్ దెన్ దే కేమ్ టు పార్టిసిపేట్ ఇన్ కుకింగ్ కాంపిటీషన్. ఇట్లా రేడియో కృషి వాళ్ళు చేస్తుంది. మరి ట్రెడిషనల్ వంట చేశారా లేకపోతే వీళ్ళలాగా మోడర్న్ వంట చేశారా అడుగుదాం. అంటే రెసిపీ మాత్రం అమ్మ ఓన్ రెసిపీ అనమాట. లడ్డు మాత్రం ఇండియన్దే కదా, ఇండియన్ మామూలుగా లడ్డు తింటాం. ఇట్స్ ఆల్మండ్ అండ్ వాల్నట్ లడ్డు అనమాట. ఓకే, నౌ యూఆర్ సేయింగ్ దట్ బికాజ్ నేను రాగానే ఫస్ట్ టేస్ట్ చేసింది అదే లడ్డు. బికాజ్ నాది ఆల్రెడీ లంచ్ అయిపోయింది, వేర్ ఈజ్ మై డెజర్ట్ అని వెయిట్ చేస్తుంటే ఫస్ట్ లడ్డు కనిపించింది అనమాట. అండ్ దెన్ ఐ టుక్ దట్, ఇట్ వాజ్ వెరీ డెలిషియస్. సో ఎట్ దిస్ ఏజ్ మీరు ఇట్లాంటి లడ్డూలు కూడా చేసేస్తున్నారు అంటే ఇట్స్ రియలీ ఎంకరేజింగ్. అంటే మిమ్మల్ని చూసి ఇక్కడ పుట్టి పెరిగే జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు కూడా అనుకుంటారు ఓకే వై నాట్ వీ లెర్న్. అమ్మకు నాకు జనరల్గా ఇట్స్ నాట్ అ చోర్ అట్ ఆల్. అంటే కుకింగ్ చాలా రిలాక్సింగ్గా ఉంటుంది నాకు మాత్రం. నేను అలాగ తీసుకొని ఏదైనా మధ్యలో చదువుకుంటూ ఏదైనా పనులు చేసుకుంటూ బ్రేక్గా చేస్తాను ఏదన్నా. కాబట్టి మేము ఇద్దరు చేసిన వంట కూడా అది పెద్ద వంటకం ఏం కాదు, మెయిన్ డిష్ ఏం కాదు, పక్క మీరు చెప్పినట్టు డిజర్ట్ అనమాట. సో అది కూడా మనం చేసిన వంట అయితే ఇంకా రుచిగా తింటాం. అప్పుడు అమ్మ చేసిన వంట కూడా ఇంకా కొంచెం అప్రిషియేషన్ వస్తుంది మనకి. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. ఒక కుకింగ్ని ఓకే ఇంట్లో డైలీ పని అని అట్లా కాకుండా ఓకే ఇట్స్ లైక్ హాబీ, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ లాగా తీసుకుని చేస్తే కనుక ఇట్లాగే న్యూ రెసిపీస్ వస్తాయి. ఇట్లాగే యంగ్స్టర్స్ అందరూ కూడా ఇంకా మళ్ళీ దే మైట్ స్టార్ట్ కుకింగ్ అగైన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యూ ఆర్ గోయింగ్ టు విన్. పూజిత, ప్రణవి, థ్యాంక్స్ అలాట్.